హాయ్ అండి. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటి అని అంటే నాకు స్కూల్ వర్కింగ్ డే అప్పుడు వ్లాగ్ అండి. నాకు ఈరోజు షెడ్యూల్ అయితే 10 o'clockకి స్కూల్కి వెళ్ళాలి. ఈ 10 o'clockకి నేను స్కూల్కి వెళ్ళే ముందుగా నేను చేసుకున్న వర్క్స్ అన్నీ అయితే ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. మార్నింగే పిల్లల్ని ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ పిల్లలకైతే వాళ్ళకి 7:30 నుంచి 8 లోపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళడంతో ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం నీట్గా సర్దుకున్నాను. ఎందుకు అనంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హౌస్ అనేది మంచిగా లేదు, క్లమ్జీగా ఉంది, మళ్ళీ వర్క్ చేయాలంటే చేయలేను. అందువల్ల ఏంటంటే వెళ్ళే ముందే వర్క్స్ అన్నీ చేసేసుకొని స్కూల్కి వెళ్తానన్నమాట. మార్నింగ్ అయితే మొత్తం నీట్గా అయితే సర్దేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళడంతో. ఇప్పుడు ఏదైనా మంచిగా ఉంటుంది, నెక్స్ట్ వర్క్ చేయడానికి కొంచెం నాకు నేనే మోటివేషన్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అందుకని ఫస్ట్ లివింగ్ రూమ్ మొత్తం అయితే ఆర్గనైజ్ చేసేసాను. మనందరికీ తెలిసిందే కదా, పిల్లలు ఇంట్లో ఉన్నారు అని అంటే ఎలా ఉంటుంది అని అంటే ఎక్కడ వస్తువులు అక్కడే వేసేస్తారు. కాకపోతే ఇప్పుడిప్పుడు కొంచెం నేర్చుకుంటా ఉన్నారనమాట, ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం అయితే నేర్చుకుంటా ఉన్నారు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇల్లంతా అయితే సర్దేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి అని అంటే కొంచెం మొత్తం నీట్గా ఒక్కసారి మళ్ళీ అన్ని సోఫాసు అన్నీ సర్దేసిన తర్వాత కూడా ఒక్కసారి మళ్ళీ క్లీన్ చేసేస్తానమాట. ఒక్కసారి పైన అలా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ రోజుకైతే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ బ్యాటర్ ఉండిందండి. ఎస్టర్డే వేసిన ఇడ్లీ బ్యాటర్ ఈరోజు కూడా కొద్దిగా ఉండింది. ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇడ్లీలోకి పప్పుల పొడి ఉంది, అది వేసుకొని తినేస్తారు. నెక్స్ట్ 2 days అయిపోయింది. మనీ ప్లాంట్స్ కూడా వాటర్ చేంజ్ చేసి అవి కూడా చెక్ చేసుకొని ఈరోజు అయితే చేంజ్ చేసేస్తాను అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో వాటర్ మాత్రం 2 daysకి ఒకసారి అయితే చేంజ్ చేసేస్తాను. నెక్స్ట్ ఎస్టర్డే అయితే సరుకులు తీసుకొచ్చున్నారు. అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత పని తగ్గిపోతుంది అని చెప్పేసి నీట్గా అవన్నీ అయితే సర్దేసుకుంటున్నాను. నేను సరుకులు అనేవి కూడా ఎక్కువ తెచ్చుకోనండి. కొద్దిగా తెచ్చుకొని అవి అయిపోయాయి అంటేనే మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ పప్పులు ఇవన్నీ మరిగింత తెచ్చుకున్నాము అని అంటే స్టోర్ చేసుకోవడం కష్టము. వచ్చేటప్పుడైతే పెసరపప్పు ఉన్న ప్యాకెట్ అయితే ఎక్కడో డ్యామేజ్ జరిగినట్టుంది. మొత్తం చాలా పప్పు అయితే పోయి ఉండింది. ఇంక ఇలా ఏవైతే నీడ్స్ ఉన్నాయి ఇంకా తప్పదు అనుకున్నవి మాత్రమే తెచ్చుకుంటాను. అవి అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాను తప్ప ఎక్కువ అయితే తెచ్చుకొని అవి స్టోర్ చేయడము, నెక్స్ట్ అవి పురుగు పట్టడము, అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ పనికి 2 పనులు అయిపోతాయని లిమిట్గా తెచ్చుకుంటాను సరుకులు. అవి అయిపోయాక టమోటాస్ కూడా తీసుకొచ్చున్నారు. వాటిని కూడా కొంచెం ఒక ప్లాస్టిక్ బియ్యం గోతాం ఉంటుంది కదా, దాన్ని అయితే వేసేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఈసారి ఎందుకో టమాటాస్ అంత బాగున్నట్టు అనిపించలేదు నాకు. ప్రతి టమాటా మీద ఏదో లైట్గా మచ్చలాగా అయితే అనిపిస్తుంది. ఇంతకుముందు ఏంటంటే తేవడంతో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేదాన్ని. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 1 or 2 daysకి కాయలు కొంచెం నీరు పట్టినట్టు అయిపోతూ ఉన్నాయి, వాటర్గా అవుతున్నాయి, మరి ఎందుకో తెలియట్లేదు. అందుకని అప్పటి నుంచి ఒక 2 times నుంచి ఇలా ఆరబెట్టేస్తుంటే ఫ్రిడ్జ్లో పెట్టిన దానికంటే ఎక్కువ రోజులు ఉంటున్నాయి టమాటాస్. నెక్స్ట్ అయితే మిషన్ వేసేసుకుంటున్నాను. ఏవైతే బట్టలు ఉన్నాయో అవి వేసేస్తూ ఉన్నాను అనమాట. కిచెన్లో వర్క్ చేసుకుంటూనే బట్టలు అయితే వేసేసాను. ఇవి వాషింగ్ మిషన్లో వేసేసాను కాబట్టి ఇవి అయిపోతాయి. ఆటో ఆఫ్ ఇది, అదే అయిపోతే ఆఫ్ అయిపోతుంది. నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ ఒక్క పని మాత్రం ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.